ఈ రోజు మన టాపిక్ అండి దగ్గు. హాయ్, వెల్కమ్ టు సుధారమణ హోమియో క్లినిక్. డాక్టర్ పద్మజ, హోమియో మీకోసం. దగ్గు ఇప్పుడు ఉన్న సీజన్ లో కామన్ గా వచ్చేది దగ్గు. అయితే దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫ్స్ ఉంటాయి. ఏంటి అంటే మనకి మామూలుగా అక్యూట్ కాఫ్ అంటాం, అంటే తక్కువ 3 వారాల కంటే తక్కువ వ్యవధిలో ఉండేటటువంటి దగ్గులు, అంటే నార్మల్ గా మనకి కొంచెం ఫ్లూ వచ్చింది, దగ్గు వస్తుంది, ఇలాంటివి ఒక 3 వారాలు అది ఉంటే చాలా నార్మల్ దగ్గు కిందే లెక్క. చాలా దగ్గు అనేదండి మనకి మన ఎయిర్వేస్ లో ఏమైనా అబ్స్ట్రక్ట్ అయినా, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి అది హీల్ అవుతుందా, అక్కడున్న ఇరిటేషన్ వల్ల వస్తుందే తప్పించి దగ్గు అనేది నిజంగా ఒక పెద్ద డిసీజ్ అయితే కాదు. నార్మల్ గా కొంచెం దగ్గు అనేది మన ఎయిర్వేస్ ని క్లీన్ చేస్తుంది. పర్లేదు, 1-2 రోజులు దగ్గు ఉన్నా ఇట్స్ ఓకే, అది మన బాడీలో ఎయిర్వేస్ ని క్లీన్ చేస్తుంది. అలా కాకుండా దగ్గు క్రానిక్ అయిపోతేనే మనకి ప్రాబ్లం అవుతుంది. సరే, ఇది అక్యూట్ కాఫ్స్ అండి. అలాగే క్రానిక్ కాఫ్స్ అంటాం, అంటే పెద్ద పెద్ద డిసీజెస్ లో సంథింగ్ లైక్ బ్రాంకైటిస్, అంటే లంగ్స్ యొక్క వాపులు లేదా గొట్టం యొక్క వాపులు, ఎయిర్వేస్ లో విపరీతమైన ఇన్ఫెక్షన్స్, లేదు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ మీద కూడా దగ్గు వస్తుంది. దాంట్లో ఇవి ఏంటంటే క్రానిక్, ఇంకలాగా వస్తూనే తగ్గుతుంది, మెడికేషన్ తీసుకుంటే మళ్ళీ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. సో ఇలాంటి కండిషన్స్ లో ఖచ్చితంగా మనం చెస్ట్ ఎక్స్రే తీయించుకుంటే దగ్గు ఏ కారణం వల్ల వస్తుందో చూసుకొని దాన్ని బట్టి ట్రీట్ చేసుకోవచ్చు. అలాగే దగ్గులు లైట్ గా, అంటే ఇప్పుడు రొంప వచ్చింది, దగ్గు వచ్చింది, ఒక 2 or 3 days దాన్ని కాస్త వెయిట్ చేసి చూడడం అనేది మంచి పద్ధతి. అంటే బాడీ హీల్ అవుతున్నట్టు లెక్క లోపల, అది మనకి నార్మల్. సో అండ్ ఈ దగ్గు యొక్క లక్షణాలు తెలిసిందే కదండి. పగలు రాత్రి కంటిన్యూస్ గా ఉంటుంది చాలా మందిలో. ఎక్కువగా ఇరిటేషన్, ఏమైనా తింటున్నప్పుడు దగ్గు, మాట్లాడుతుంటే ఎక్కువ దగ్గు, ఇలాంటివి వస్తాయి. అండ్ దీని యొక్క మేనేజ్మెంట్ చూసుకుంటే కొంచెం వేడి నీళ్ళు తాగుతూ ఉంటే కూడా దగ్గు రిలీఫ్ వస్తుంది. అండ్ ఆవిరి పీల్చుతున్న దగ్గు రిలీఫ్ అనిపిస్తుంది మనకి. ఇలాంటివి మేనేజ్మెంట్ లోకి వస్తాయండి. ఎక్కువ ఇలాంటి వాతావరణాల్లో, చల్లని వాతావరణాల్లో లేదా ఏ వాతావరణంలో అయినా కూల్ డ్రింక్స్, కూల్ ఐస్ క్రీమ్స్ అవి అవాయిడ్ చేయడం మంచిది. అలాగే దగ్గున్నప్పుడు లేదా ఎక్కువ కఫం ఉన్నప్పుడు, ఈ డ్రై కాఫ్, వెట్ కాఫ్ అంటాం కదా. డ్రై కాఫ్ అంటే పొడి దగ్గు జస్ట్ ఊరికే అలర్జీస్ వల్ల కానీ ఏదైనా లైట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వస్తుంది. అలాగే వెట్ కాఫ్ అంటే మనకి ఏదైనా లంగ్స్ లో కాస్త ఇన్ఫెక్షన్ ఉన్నా, నేను ఇందాక చెప్పినట్టు బ్రాంకైటిస్ కండిషన్ లో అంత సివియర్ కాకపోయినా కొంచెం ఇన్ఫెక్షన్స్ ఉన్న వాటిలో కూడా ఈ కఫంతో కూడినటువంటి దగ్గు వస్తుంది. కఫం తగ్గితే దగ్గు కూడా కంట్రోల్ అయిపోతుంది. సో కఫం తగ్గించుకోవడానికి మనం కొన్ని పాటిస్తే మంచిది. పులుపు అవాయిడ్ చేయడం అన్నది దాంట్లో ఫస్ట్. దగ్గు ఉన్నప్పుడు లేదా దగ్గు ఫ్రీక్వెంట్ గా రిపీట్ అవుతున్న వాళ్ళు పులుపుని అవాయిడ్ చేయండి, వేరుశనగ అవాయిడ్ చేయండి, కొబ్బరి అవాయిడ్ చేయండి. ఇలాంటివి అవాయిడ్ చేస్తే మీకు చాలా వరకు ఆ కఫం అన్నది ఆల్మోస్ట్ కంట్రోల్లోకి వస్తుంది. కఫం తగ్గించుకుంటే మనకి దగ్గు కూడా కంట్రోల్లోకి వస్తుంది. అలాగే కొంచెం వేడివేడిగా ఉన్నవి తినడం, చల్లవి దూరంగా ఉంచుకోవడం, ఇలాంటివి మంచి పద్ధతి. అండ్ దీని ట్రీట్మెంట్ లోకి వచ్చామనుకోండి, కాలికప్ 200 pills, హెపాసల్ఫ్ 200 pills అండ్ డ్రోసెరా 30 లిక్విడ్. కాలికప్ 200 pills రోజు మార్నింగ్ 8 pills, హెపాసల్ఫ్ 200 pills రోజు నైట్ 8 pills అండ్ డ్రోసెరా 30 లిక్విడ్ రోజు ఉదయం 4 చుక్కలు, రాత్రికి 4 చుక్కలు. ఇలా ఒక వారం వేసుకుంటే నార్మల్, అంటే అక్యూట్ కాఫ్స్ అని చెప్పాను కదా, అవి అయితే నార్మల్ గా తగ్గుముఖం పడతాయి. ఇలా కాదు, సివియర్ గా ఉంది, నాకు అస్మాన్ రిపీట్ అవుతుంది, ఆస్మాటిక్ కండిషన్స్ లో ఉండే దగ్గు, నెక్స్ట్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వల్ల దగ్గు, ఇవేంటంటే ఏదైతే కారణమో దాన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో దానికి కన్సల్ట్ చేసుకోండి. ఓకేనా? ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ పుష్ చేయండి. ఎప్పటికప్పుడు మా ఛానల్లో వచ్చేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.